కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆవు యొక్క కోడెదూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడెదూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వల్ల గయా క్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. యః కోవాస్మత్కులే జాతః పౌర్ణమాస్యాంతు కార్తీకే ఉత్పృజేద్ వృషభం నీలం తేన తృప్తా వయం త్వితి కాంక్షంతి నృపసార్థూల పుణ్యలోక స్థితా అపి. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేయనివాడు అంధత మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధం వల్ల కానీ, ప్రతివర్షాబ్ది కాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైందని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలిగ్గా లభ్యం కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనివి తినడం, శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడం, నువ్వుల దానం పట్టడం అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యల్లోనూ, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాల్లోనూ, వ్యతిపాత వైద్రుత్యాది నిషిద్ధ దినాల్లోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తం అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాల్లో భుజించే వారి పాపాలు అగణితంగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానాన్ని చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం. చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చెరువుల్లో గాని, కాలవల్లో గాని, నూతి వద్ద గాని గంగా, గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు వేయాలి. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి నీటి చుక్క చల్లాలి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి నీటి చుక్క. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటి చుక్క. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీరు విడవాలి. లేదా అపోహిష్టామయో భువః తాన ఊర్జీత ధాతన మహీరణాయ చక్షసే యోవశ్చితమౌరసః తస్య భాజయతేహనః ఉసతీరవ మాతరః దస్మాదరంగమామవో యస్య క్షయాయ జిన్వధ అపోజనయధాచనః. ఈ మంత్రాన్ని పఠిస్తూ నీటితో అభిషేకించవచ్చు. ఓం ఆశంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనం చూపి ఫలానా పదార్థాన్ని నివేదించాం అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేన పరిశించయామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీరుని వదలాలి. పిదప ఓం లోకసాక్షిణే నమః తాంబూలాదికం సమర్పయామి 5 తమలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశోపచారాలతోనూ కానీ లేదా నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివర్లో పార్వతీకాంత దేవేశ పద్మజాచ్యాంఘ్ర పంకజ ఆర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అనంతరం యథాశక్తి దీపాలను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానాన్ని ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాస్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయనడంలో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ల యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకం సర్వమూ తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లై మోక్షగాములవుతారు అని చెప్పి వశిష్ఠుడు ఇలా కొనసాగించాడు. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యాన్ని చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్చించేవాళ్లు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకునేవాళ్లు సాలోక్య మోక్షాన్నందుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకం నెల్లాళ్ళు దీపాన్ని పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపాన్ని పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపాన్ని వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. సరస్వతీ నది తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణాలయం ఒకటుండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడి చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచి నీళ్లు చల్లి చేరువ గ్రామానికి వెళ్లి ప్రత్తి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానాన్ని చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజూ ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరక్కపోవడం వలన ఆకలితో పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దానిని వదిలివేసింది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం కొండెక్కిపోగా అదేవిధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన్న ఆ ముషికం ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది.
అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాణ్ణి. అటువంటి నాకు ఇప్పుడీ దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియడం లేదు. తపస్సంపన్నుడివైన నువ్వే నా పూర్వజన్మ వివరించు అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్నీ దర్శించి ఆ అద్భుత పురుషునితో, ఓయి, నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమినీ గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యమూ కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడను పేరుగలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయము చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజల్ని వదిలి నిత్యము శ్రాద్ధభోజనాన్ని తినుచు భోజనం నిషిద్ధ దినములందునూ రాత్రింబగళ్ళు భుజించు ఉండేవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూసి నవ్వుచూ నిందించువాడవు. నీకు సుందరి అయిన భార్యయుండెడిది. ఆమెకు సహాయం కొరకు ఉన్న శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరమూ దానితో మాట్లాడుచు, దానిని తాకుచూ, హాస్యములాడుచు, దానిని పోషించుచు, నీ పిల్లలకు దానిచేత అన్నమును పెట్టించుచు, కన్యను అమ్ముకొనియు, శూద్రులకు చల్ల, పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉండెను. చివరకు మృతి చెంది ఇట్టి పాతకముల చేత నరకమునకు తిరిగి భూమియందు మూషకంగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును తాగుచుంటివి. దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించి ఆ పుణ్యము చేత మూషకత్వం పోయి దివ్యరూపం కలిగింది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠమందు ఉందువు అని యతి చెప్పిన మాటను విని అద్భుత పురుషుడు నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన మహిమ వలన అంతమందు సాయుజ్యముక్తి పొందాడు అని చెప్పాడు వశిష్ఠుడు. 8వ రోజు పారాయణం సమాప్తం.